హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో సూ ఫ్రమ్ సో అనే మూవీ రివ్యూ చెప్పుకుందాం. అండ్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఫుల్గా చూడండి. ఇంకా లేట్ చేయకుండా మూవీ చూశాక నాకు అలా అనిపించిందో చూద్దాం. ఇంకా కాంటెంట్లోకి వెళ్తే, హారర్ కామెడీ జాన్రా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒక మంచి ఫన్ రైడ్ అండ్ కొన్ని హారర్ సీన్స్. ఒరిజినల్గా కన్నడలో రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టింది. ఇప్పుడే తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తెలుగులో రిలీజ్ చేశారు. రాజ్ బి శెట్టి ప్రొడ్యూస్ చేసిన, జేపీ తుమినాడ్ డైరెక్ట్లో చేసిన ఈ ఫిల్మ్ రూరల్ బ్యాక్డ్రాప్లో సెట్ చేశారు. స్టోరీ మర్లూర్ అనే ఒక స్మాల్ విలేజ్లో సెట్ అయి ఉంటుంది. విలేజ్లో ఒక రూమర్ స్టార్ట్ అవుతుంది. అశోక్ అనేవాడు గోస్ట్ పొజిషన్లో ఉన్నాడు అని. ఈ గోస్ట్ పేరు సులోచన. అది పక్కన సోమేశ్వర విలేజ్ నుండి వచ్చిందంట. ఈ మ్యాటర్ వల్ల అశోక్ ఫ్యామిలీ టెన్షన్లో పడుతుంది. విలేజర్స్ కూడా ఫియర్లో పడుతున్నారు. ఈ సిచ్యువేషన్లో రవణ ఎంట్రీ అవుతాడు హెల్ప్ చేయడానికి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. గోస్ట్ నిజమేనా? ఎందుకు అశోక్ని పొసెస్ చేసింది? విలేజర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? అదే మూవీ జర్నీ. ఫస్ట్గా చెప్పాలంటే, విలేజ్ అట్మాస్ఫియర్ అథెంటిసిటీ చాలా బాగా ఉంది. చూస్తుంటే మనకి రియల్ రూరల్ సెటప్ ఫీల్ వస్తుంది. విలేజర్స్ రియాక్ట్ అయ్యే విధానం, కొన్ని కామెడీ మూమెంట్స్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో డీసెంట్గా క్లిక్ అవుతాయి. షనీల్ గౌతమ్ యాజ్ రవణ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఓవర్ యాక్టింగ్ లేకుండా స్టెడీగా రోల్లో ఇన్వాల్వ్ అయ్యాడు అనే చెప్పాలి. అశోక్ మెయిన్ క్యారెక్టర్ అయినా స్టోరీ వెయిట్ మొత్తం రవణ షోల్డర్స్ మీదే ఉంది. జేపీ తుమినాడ్ రోల్ ఈజ్ ఒక బట్ క్లైమాక్స్ మూమెంట్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. రాజ్ బి శెట్టి క్యామియోగా వచ్చి కొంచెం ఎనర్జీ యాడ్ చేశాడు. కానీ మైనస్ పాయింట్స్ క్లియర్గా కనిపిస్తాయి. స్టోరీ చాలా సింపుల్, ట్విస్టు లేదు, డీప్ ఎమోషన్ లేదు. సెటప్ అయ్యాక మొత్తం మూవీ ప్రిడిక్టబుల్గా అయిన ఫీల్ వస్తుంది. తెలుగులో ఈ టైప్ ఆఫ్ విలేజ్ హారర్ కామెడీస్ ఆల్రెడీ చాలాసార్లు ట్రై చేశారు కాబట్టి ఫ్రెష్నెస్ మిస్ అయిపోయింది అనే ఫీల్ వచ్చింది. కామెడీ నేటివ్ స్లాంగ్ కన్నడలో బాగా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ తెలుగులో ఫెమిలియర్ అనిపించింది. హారర్ ఎలిమెంట్స్ వీక్గా ఉన్నాయనిపించింది. డైరెక్టర్ డెలివర్ చేయాలని అనుకున్న మెసేజ్ కూడా క్లారిటీగా రీచ్ అవ్వదు. అశోక్ క్యారెక్టర్ సైడ్లైన్ అయిపోయాడు అనే ఫీలొచ్చింది. ఫోకస్ కంప్లీట్గా రవణ మీద షిఫ్ట్ అయ్యి అనీవెన్ ఫీలిచ్చింది. చాలా సైడ్ క్యారెక్టర్స్ స్టోరీకి వాల్యూ యాడ్ చేయకుండా ఫిల్లర్లా ఉన్నారు. రిపిటేటివ్ సీన్స్ వల్ల మూవీ నుంచి డీవియేట్ అయిన ఫీలింగ్ వస్తుంది. టెక్నికల్గా చూస్తే డైరెక్టర్ జేపీ తుమినాడ్ ఐడియా డీసెంట్, కానీ స్క్రీన్ ప్లే టైట్గా ఉండే చేసుంటే ఇంపాక్ట్ ఇంకా బెటర్ ఉంటుంది. సినిమాటోగ్రఫీ బై ఎస్ చంద్రశేఖరన్ విలేజ్ విజువల్స్ డీసెంట్గా క్యాప్చర్ చేశాడు. మ్యూజిక్ టోన్కి మ్యాచ్ అయి ఉంది. ఎడిటింగ్ వైజ్ కొన్ని స్లో సీన్స్ ట్రైన్ చేస్తే అయిపోయిని అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఓకే. ఓవరాల్గా సూ ఫ్రమ్ సో ఒక హారర్ కామెడీ మూవీ. కొన్ని కామెడీ సీన్స్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఎంటర్టైన్ చేస్తాయి, మెయిన్లీ షనీల్ గౌతమ్ పర్ఫార్మెన్స్ వల్ల. కానీ స్టోరీ డెప్త్ లేదు, హారర్ మైల్డ్గా ఉంది, ప్రెడిక్టబుల్ ఫార్ములా ఫీల్ వస్తుంది. కన్నడలో రూటెడ్ ఫ్లేవర్ వల్ల బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ తెలుగు వర్షన్లో జస్ట్ ఒక వాచ్ అనిపిస్తుంది. కానీ మెమరబుల్ కూడా కాదు. ప్లాన్ చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకుంటే ఒక డీసెంట్ వాచ్ అవుతుంది. మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కావాలంటే వెంటనే ఈ వీడియోకు లైక్ చేయండి. అలాగే మా డిఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.